అద్భుతమైన వాతావరణంలో ఉన్నాం, అది కూడా స్వచ్ఛమైన గ్రామ వాతావరణంలో ఉన్నాం. ఒక పక్క గుడి, ఇంకో పక్క రాయి చెట్టు, ఈ పక్క గ్రామ పెద్దలు, ఈ పక్క పిల్లలు పిడుగులు, చిచ్చర పిడుగులు, ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారు. ఎస్, మరి తిరుమలాపూర్ అంటే ఏంటనేది ఇంకా కూర్చొని ఇక అన్ని విధాలుగా మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ ముందు ముందు మీరే చూస్తుంటారండి. మరి ఇక్కడ చాలా మంది కిడ్స్, మీరు పాటలు పాడతారా, పాడుతారా, ఆడుతారా, డాన్స్ చేస్తారా? వాంబో, నేను ఎంత గట్టిగా చెప్తే అంత గట్టిగా చెప్పేస్తున్నారు మీరు. నేనైతే గిఫ్ట్ ఇస్తాను, పాట పాడితే మీ ఇష్టం. గిఫ్ట్ ఉందా? నా దగ్గర ఉంది. ఎస్, గిఫ్ట్ ఉందట. ఎవరు వస్తున్నారు ముందుగా? చిన్నారి బంగారం ఒక అద్భుతమైన పాట పాడబోతుంది. నాన్న, నీ పేరేం పేరు? బంగారం. సౌజన్య. సౌజన్య, రైట్. ఏం చదువుతున్నావు నాన్న? సెకండ్ క్లాస్. ఓకే, రైట్. సౌజన్య ఒక మంచి పాట పాడబోతుంది. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. ఎస్, కానీ నన్ను. ఇది మానవలోకమా లేక మృగాల కూపమా, అడుగడుగునా ఆడపిల్లలు ఈ యవనికే భారమా, అడుగడుగునా ఆడపిల్లలు ఈ యవనికే భారమా. ఓ జనని జన్మదాత నీవు నేలరాలుతున్నావా, మన బంగారు వేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా. ఓ జనని జన్మదాత నీవు నేలరాలుతున్నావా, మన బంగారు వేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా. ఎట్ల చేతులొచ్చే ఓ మానవ మగృగమా, ఈ లోకము మారే తీరు నా కండ్లకే దూరమా. తనకు కళ్ళు కనపడకపోయినా సమాజాన్ని మేల్కొల్పేలా, సమాజం కళ్ళు తెరిచి చూసేలా, సమాజంలో జరుగుతున్న అరాచకాలని కళ్ళు తెరిచి చూసి దాన్ని అరికడదాం అంటూ ఒక అద్భుతమైన పాట పాడింది సౌజన్య. గాడ్ బ్లెస్ యూ బంగారం నాన్న. దిస్ ఈజ్ యువర్. ఒక చిన్న గిఫ్ట్. గట్టిగా చప్పట్లు. వెరీ నైస్ నాన్న, మంచి పాట పాడు. మీద ఇటుక వేస్తే ఇల్లు అవుతుంది, మా ఇడుగోల జోలికి వస్తే నెల్లు అవుతుంది. తిరుమలాపూర్ లో చిన్న బంగారం. నీ పేరేం పేరు నాన్న? అమూల్య, రైట్. అమూల్య మంచిగా చక్కగా ఒక ఏం పాట పాడతావు? పద్యమా? నువ్వు పాడేసి. గట్టి పాడు. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర దున్నపుత్ర తపతి నర్మ పెన్ పొంగి పొరల తరంగాలు, నీ మెడలో హారాలు, జీవనతుల కన్న తల్లివే, ఓయమ్మ నీవు జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. చప్పట్లు చప్పట్లు. అమూల్య, వెరీ గుడ్ బంగారం. మంచి డైలాగ్ చెప్పేసి, అల్లు అర్జున్ డైలాగ్. ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ తగ్గేదే. సూపర్. ఇప్పుడు నీ పేరేం పేరు? జాక్నవి. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్, గీతానగర్, అస్సాం, డిస్పూర్, బీహార్, పాట్నా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, గోవా, పనాజీ, గుజరాత్, గాంధీనగర్, హర్యానా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, జార్ఖండ్, రాంచీ, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురం, మధ్యప్రదేశ్, భూపాల్, మహారాష్ట్ర, ముంబై, మణిపూర్, ఇంపాల్, మేఘాలయ, షిల్లాంగ్, మిజోరం, ఐజ్వాల్, నాగాలాండ్, కోహిమా, ఓజిరా, భువనేశ్వర్, పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జైపూర్, సిక్కిం, గ్యాంటాక్, తెలంగాణ, హైదరాబాద్, తమిళనాడు, చెన్నై, త్రిపుర, అగర్తల, ఉత్తరప్రదేశ్, లక్నో, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, వెస్ట్ బెంగాల్, కోల్కతా. సూపర్. అన్ని అద్భుతంగా చెప్పింది. మొత్తం ఎన్ని స్టేట్లు చెప్పానా? 29 స్టేట్స్ చెప్పిందా? విత్ క్యాపిటల్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకెవరైనా సార్ డైలాగ్స్ గానే ఏమైనా చెప్తారండి? ఒక్కొక్కని చేర్కాన్ 100 మందిని ఒకేసారి పంపు, లెక్క తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చూసుకో. మళ్ళీ తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైనా చూసుకో. ఓకే, ఇప్పుడు మన పిన్ని గారు ధైర్యంగా వచ్చేసారు. తను పాట పాడుతుందా మరి ఏంటి మనం ఒకసారి తెలుసుకుందాము. మీ పేరమ్మా? శోభా గారు. శోభా గారు. అవతలొడ్డున గడ్డి కోసి ఇవతలొడ్డున మోపు గట్టి లేపవోతే మోపులోన కేకలందే, మోపు గట్టి లేపవోతే మోపులోన కేకలందే. సందమామ నీవు నేను సముద్రాలు దాటనైతి, సందమామ నీవు నేను సముద్రాలు దాటనైతి, సందమామ నీవు నేను సముద్రాలు దాటనైతి. ఆకు మలన నేనే ఓతే టేకు మలన తేనె దొరికే, ఆకు మలన నేనే ఓతే టేకు మలన తేనె దొరికే, ఆకు మలన నేనే ఓతే టేకు మలన తేనె దొరికే, ఆకు మలన నేనే ఓతే టేకు మలన తేనె దొరికే. మోపు గట్టి లేపవోతే మోపులోన కేకలందే, మోపు గట్టి లేపవోతే మోపులోన కేకలందే.
కేకలందే మోపు గట్టి లేపవోతే మోపు గట్టి లేపవోతే మోపులోన కేకలందే మోపులోన కేకలందే సందమామ నీవు నేను సముద్రాలు దాటనైతి సందమామ నీవు నేను సముద్రాలు దాటనైతి ఆకు మలన నేనే పోతే టేకు మలన తేనె దొరికే వాకు మలన నేనే పోతే టేకు మలన తేనె దొరికే ఆకు మలన నేనే పోతే ఆకు మలన నేనే పోతే టేకు మలన తేనె దొరికే టేకు మలన తేనె దొరికే. ఇక నిజంగా ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలా కాబట్టి మేడం గారికి దాత్రిడి తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్, ఓకేనా? ప్లీజ్ మేడం గట్టిగా చప్పట్లు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా ప్రతి ఒక్కళ్ళు మీలో ఉన్న కళను ప్రదర్శించినప్పుడే ఆనందం అనేది ఎక్కడ ఉండదండి, మన దగ్గరనే ఉంటుంది.